వన్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసు, నాకు కూడా తెలుసు. ఏంటంటే ఈరోజు ఉగాది. ఈ ఉగాది ఏ రోజున జరుపుకుంటాం మనం అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు, అంటే ఈరోజే జరుపుకుంటాం. ఈ సంవత్సరంలో మార్చ్ 19 ఆయన గురువారం, అంటే ఈరోజే వచ్చింది కనుక ఇందులో మనకు ఉగాది అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఉగాది, దీన్ని యుగాది అంటారు. యుగాది అంటే యుగం ప్లస్ ఆది, అంటే ఈ యుగ ప్రారంభం, అంటే నూతన సంవత్సర ప్రారంభం అని తీసుకోవచ్చు మనం. కాబట్టి దీన్ని ఉగాది అని మనం వాడుక భాష అయిపోయింది, కానీ దాని పదం మామూలుగా మూల పదం యుగాది. ఆ యుగాది ఈ రోజున ప్రారంభమైంది కదా, దీనికి ఏదైనా చరిత్ర ఉందా అంటే మనం చరిత్ర ఉంది. చిన్న హిస్టరీని చూద్దాం. ఈ సృష్టి అనేది ప్రారంభమైంది ఈరోజే. హిందూ కాలగణన ప్రకారం ఈ శుద్ధ పాడ్యమి రోజు, అంటే ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టిని కాలగణన ప్రకారం, అంటే నక్షత్రాలు, గ్రహాలు, ఋతువులు వీటన్నిటి ఆధారంగా లెక్కించి ప్రారంభించిన దినం ఈరోజే కనుక ఈరోజే అని నమ్ముతూ ఉంటారు. అందుకే దీన్ని యుగాది లేదా ఉగాది అంటారు. ఇంకొక చరిత్ర కూడా ఉంది. అదేంటంటే మత్స్యావతార కథ. మత్స్యావతారం అంటే చేప అవతారం, విష్ణు చేప అవతారం ఎత్తినప్పుడు జరిగిన కథ. ఏంటంటే పాతకాలంలో మనం గమనిస్తే సోమకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన వేదాలను దొంగిలించాలి అని అనుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గారు ఏం చేశారంటే ఆయన కూడా ఆ దొంగిలించేటప్పుడు ఆపాలి అనుకున్నాడు. మత్స్యావతారం వేశాడు, అంటే చేప అవతారం ధరించాడు. అది ధరించి రాక్షసుడిని సంహరించి, అంటే అతన్ని చంపేసి ఆ వేదాలను ఆయన దొంగలించకుండా ఆపేసి రక్షించి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవునికి ఇస్తాడు. అప్పగించిన రోజు, అంటే ఆయనకి ఇచ్చిన రోజు, తిరిగి ఆయనకు అప్పగించిన రోజు కూడా ఇదే ఉగాది రోజు. కాబట్టి ఈరోజు మనం ఉగాది చేసుకుంటాను. ఇంకొక చిన్న కథ కూడా ఉంది. అదేంటంటే శాలివాహన శతకం. చారిత్రకంగా శాలివాహనుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన తన శకాన్ని, అంటే శాలివాహన శకాన్ని ఈ ఉగాది రోజునే ప్రారంభించడమే కాకుండా దానికి పట్టాభిషేకం కూడా చేశాడు. సో దీనికి గుర్తుగా కూడా ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. ఇంత హిస్టరీ ఉంది దీనికి. కాబట్టి ఇది మనకి స్పెషాలిటీ ఉంది ఉగాదికి. ఇది ఏ రోజున జరుపుకుంటామంటే చైత్ర శుద్ధ పాడ్యమి, మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అంటే ఈ రోజున లేదా ఈ ఋతువు మనం చూసినట్లయితే ఇది వసంత ఋతువు. కాబట్టి మొత్తం ఆకులు చిన్న చిన్న చిగుర్లు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త ఆకులు వస్తాయి, వాతావరణం అంతా మంచిగా పచ్చపచ్చగా తయారవుతూ ఉంటుంది. ఇది ప్రారంభం, వసంత ఋతువు ఇప్పటి నుంచే ప్రారంభం అవుతుంది. అలాగే మనము చూసినట్లయితే ఈ రోజున ఏం చేస్తాం మరి ఉగాది రోజున అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈ ఉగాది రోజున మనము కొత్త బట్టలు వేసుకుంటాం, ఉగాది పచ్చడి చేస్తాం, అలాగే పంచాంగ శ్రవణం వింటాం. కొత్త బట్టలు వేసుకోవాలి కదా, వేసుకోవాలంటే ముందు స్నానం చేయాలి అంటే ఇది ఆచారం ప్రకారం వస్తున్న స్నానం. ఏంటట అంటే తైల స్నానం అంటే నూనెతోటి స్నానం చేయాలి. ఏం నూనె వాడతారు అంటే నువ్వుల నూనె వాడతారు. నువ్వుల నూనెతో స్నానం చేసి, ఎప్పుడు తెల్లవారుజామునే నువ్వుల నూనెతోటి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఇంకా ఉగాది పచ్చడి చేసి తింటూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడికి వచ్చినట్లయితే ఇందులో ఎన్ని రుచులు ఉంటాయి మరి అంటే 6 రుచులు ఉంటాయి. తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరుతోటి ఈ 6 ఉండేటట్టు ఉగాది పచ్చడి చేస్తారు. తీపి అంటే బెల్లం వేస్తారు, చేదు అంటే వేప పూత వేస్తారు, అలాగే పులుపు పుల్లగా ఉండడానికి చింతకాయ వాడతారు, కారంగా ఉండడానికి కారం లేదా పచ్చిమిర్చి వాడుతూ ఉంటారు కొంతమంది ఉప్పు అంటే ఉప్పు వేస్తూ ఉంటారు, వగరుకు మామిడికాయ కానీ ఉసిరికాయ కానీ వాడుతూ ఉంటారు. ఇలా 6 రుచులు కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. ఇది దేన్ని సూచిస్తుంది అంటే మన జీవితంలోని సంతోషం, బాధ, దుఃఖం, కష్టం, సుఖం, మన ఆనందం
ఇవన్నిటిని జీవితంలో ఉంటాయి కాబట్టి ఈ పచ్చడిలో ఉన్నటువంటి రుచులు ఎలాగో మన జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు కూడా అలాగే ఉంటాయి. అన్నిటినీ కలిపి ఆస్వాదిస్తేనే మంచి జీవితం అవుతుంది అని సూచనగా ఈ ఉగాది పచ్చడిను తింటారు ఆ రోజు. అట్లా ఈ కష్ట సుఖాలను ఏదైనా ఒకేలాగా స్వీకరించాలనే నీతి ఈ పండుగ మనకు బోధిస్తుంది. కాబట్టి ఇది సాంప్రదాయంగా వస్తున్న స్నానం మనం ఇదివరకు తెలుసుకున్నాము. అలాగే ఈ రోజున కొన్ని అలంకరణలు కూడా చేస్తారు. ఏంటంటే మామిడి తోరణాలు ఇళ్ళకు కట్టుకుంటూ ఉంటారు. అలాగనే గుమ్మాలకు అంటే దర్వాజలకు అట్లా పసుపు కుంకుమలతోటి బొట్లు పడతా ఉంటారు. ఇవి మనకు తెలిసినవి. అంతేకాకుండా ఈరోజు పంచాంగ శ్రవణం అంటే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇవన్నీ తెలుసుకుంటారు. తెలుసుకొని ఈ సంవత్సరం నాకు ఎలా ఉంది, నా రాశి ప్రకారం నాకు లాభం ఉందా, నష్టం ఉందా, ఏమైనా కష్టాలు ఉన్నాయా, ఏ నెలలో ఏముంది అని చెప్పి దాని ప్రకారం జాగ్రత్తగా నడుచుకోవడానికి ఇలాంటివి వింటూ ఉంటాం పంచాంగ శ్రవణం. అలాగే ఈరోజు ఏం దేవునికి పూజ చేయాలి అంటే కొంతమంది వారికి ఇష్టమైన దేవుళ్ళకు పూజ చేస్తారు. వాటితో పాటు ఆ దేవుళ్ళతో పాటు ఇంకా మహావిష్ణువును కూడా ఈరోజు పూజిస్తారు ముఖ్యంగా. అంతేకాకుండా కొంతమంది రామాలయానికి వెళ్ళి రామాలయంలో కూడా పూజ చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం స్టార్ట్ అయింది అనుకున్నాం కదా, ఈ సంవత్సరం పేరేంటి అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇది ఈ ఉగాదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.